సో దాని తర్వాత ఈ కృష్ణారెడ్డి పోయి కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో. ఈ లోపల కృష్ణారెడ్డి వెర్షన్ ఏంటంటే ఆయన దగ్గర వివేకానంద రెడ్డి లెటరు, ఫోను ఈ 2 నా దగ్గర ప్రకాష్ వచ్చి నాకు ఇచ్చాడు. ఆ లెటర్‌లో డ్రైవర్ ప్రసాద్ నన్ను చంపాడు, అతను వదలకండి అని రాసుంది. నేను ఫోన్ చేసి సునీతమ్మ వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అప్పటికే బయలుదేరి మధ్యలో ఉన్నారు. నువ్వు ఆ లెటర్ కానీ, ఫోన్ కానీ ఎవరికి ఇవ్వద్దు, నీ దగ్గర పెట్టు, మేము వచ్చినాక ఇస్తామన్నారు. అంటే మామూలుగా అయితే పోలీసులకు అప్పగించాలి అది. వద్దన్నారు వాళ్ళు. తర్వాత ఎప్పుడో వచ్చినాక మధ్యాహ్నం 1 గంట తర్వాత వాళ్ళకి ఇచ్చేశాను అనేది కృష్ణారెడ్డి చెప్పింది. సో ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే జగన్కి ముందే తెలుసు అనేది ఆమె ఎస్టాబ్లిష్ చేసింది. కానీ అజయ్ కల్లం అది టైం నేను చెప్పలేదు అసలు. ఇదంతా కూడా తెలుగుదేశం మీడియా పుకార్ అనేది మళ్ళీ అజయ్ కల్లం కూడా మీటింగ్ పెట్టి చెప్పాడు. సో జగన్కి ఎప్పుడు తెలుసు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ముందే తెలుసా అంటే అక్కడ కృష్ణారెడ్డి ఫైండ్ అవుట్ చేయకముందే జగన్కి న్యూస్ తెలుసుంటే జగన్కి అంతకులే చెప్పుండాలి. కానీ తర్వాత తెలుసుంటే అప్పుడేమి లేదు. సో ఇది ఈ పాయింట్ మీద జగన్ని, భారతిరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కూడా విచారణ జరపాలనేది సునీత కేసేసింది. దీని మీద సిబిఐ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు 10వ తేదీ ఇచ్చింది. బట్ కాపీ నిన్న మంగళవారం వచ్చింది. దాదాపు 161 పేజీల తీర్పు అది. ఆ తీర్పులో క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే, నేను ఆ 161 పేజీలు చదవలేదు కానీ పత్రికలో వచ్చింది చెప్తున్నా. సాక్షి డీటెయిల్గా రాశారు, మిగతా పత్రికలు రాశాడు, ఈవెన్ ఆంధ్రజ్యోతి వీళ్ళు కూడా రాశారు. సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆ తీర్పులో ఏముందంటే జగన్ మీద విచారణ అవసరం లేదు, జగన్ మీద కానీ భారతిరెడ్డి మీద. ఎవరైనా చనిపోయినప్పుడు బంధువులకి న్యూస్ తెలియజేస్తారు, అలాగే జగన్కి తెలియజేశారు. దాన్ని బేస్ చేసుకొని జగన్ దీంట్లో ఉన్నాడనేది మనం ఎలా చెప్తాం, కాబట్టి విచారణ అవసరం లేదు అనేది చెప్పారు. ఇంకా ఆల్రెడీ సప్లిమెంటరీ ఇవి కూడా వేసేసారు కాబట్టి విచారణ అవసరం లేదు. ఒక పాయింట్ మాత్రమే విచారించాలి, అదేంటంటే సునీల్ యాదవ్ కొడుకు కిరణ్ యాదవ్. సునీల్ యాదవ్ అంటే అక్యూజన్ నెంబర్ 2 అనమాట. అట్లాగే వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ బ్రదరు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి, వాళ్ళిద్దరి మధ్య కొన్ని సంభాషణలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద మాత్రం విచారణ జరపాలి, అది కూడా 1 మంత్లో కంప్లీట్ చేయాలి సిబిఐ అనేది ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఇది తెలుగుదేశం వాళ్ళకి వీళ్ళకి ఇబ్బందిగా ఉంది, సునీతకు కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్లాన్ కూడా ఏంటంటే జగన్ మీద విచారణ జరపాలి. ఎందుకంటే ఇది నేను చాలాసార్లు చెప్పాను, వివేకానంద రెడ్డి హత్యని ఇరు వర్గాలు, ఇటు వైసీపీ ఇటు తెలుగుదేశం ఇద్దరు కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు, అనేసార్లు ఉపయోగించుకున్నారు. జగన్ 2019లో దీన్ని ఉపయోగించుకొని నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు, లోకేష్ వీళ్ళు కలిసి చంపించారని ఒక సానుభూతిని క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత జగనాసుర రక్త చరిత్రను వీళ్ళు కూడా పుస్తకం వేశారు. జగన్ బాబాయిని గొడ్డలే అని చెప్పి దాని మీద సినిమా కూడా తీశారు. వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్పారు. సునీత ఏమో బిగినింగ్లో జగన్కు ఉపయోగపడింది, తర్వాత చంద్రబాబుకు ఉపయోగపడింది. సో ఇలాగా ఈ కేసు ఏంటంటే పొలిటికల్ టర్న్ తీసుకోవడం వల్లనే ఇది ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. మామూలుగా అయితే హత్య కేసులు 4 రోజుల్లో మన పోలీసులు పరిష్కరిస్తారు. దీనికి మళ్ళీ సిబిఐ వచ్చింది. సిబిఐ అనేది మా భాషలో చెప్పాలంటే పుడింగ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇండియాలోనే. అలాంటిదే 7 ఏళ్ళు పట్టిందంటే ఒక హత్య కేసు. మామూలుగా మనం ఏ హత్య కేసులు ఏం చేస్తారు, కాకపోతే కొన్ని చేయరు. ఆ మధ్య కడప ప్రొద్దుటూరులో జరిగింది ఒక అమ్మాయిది, దాన్ని ఇప్పటివరకు తేల్చలేదు. అంటే పోలీసులకి పొలిటికల్ ప్రెజర్ ఉంటేనే హత్య కేసులు తేలవు, కానీ పోలీసులకి ఫ్రీడమ్ ఇస్తే 4 రోజుల్లో ఎటువంటి హత్య కేసు అయినా చేస్తారు. ఇవాళ ఉన్న టెక్నాలజీ కానీ, ఇవాళ ఉన్న ఫోన్లు, సీసీటీవీలు ఇవన్నీ ఇది ఉంది. రెండోది వాళ్ళని కొడతారు ఎలాగో నిందితుల్ని. ఇప్పుడు దస్తగిరి అనేవాడు నేనే చేశానని చెప్తున్నాడు. దస్తగిరిని కొడితే ఏం చెప్పాడు, కొట్టకపోయినా అతను అప్రూవర్కి మారిపోయాడు అనుకో, మిగతా వాళ్ళు కూడా కొట్టారని అందరూ అంటున్నారు కదా. సో ఈ 5 మంది అయితే హత్య చేశారనేది చెప్తున్నారు. ఇప్పుడు 5 మంది వెనక ఎవరున్నారనేది ఇంపార్టెంట్. దీని మీద ట్రయల్ స్టార్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీలు కూడా అయిపోయినాయి. కానీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ టర్న్ తీసుకుంది కాబట్టి ఈ కేసు తేలదు, ఇప్పటికి కూడా తేలదు. ట్రయల్ కూడా ఇంకా జరగచ్చు. అందుకని ఇప్పుడు జగన్ మీద 12 ఏళ్ళుగా జగన్ కూడా ఎందుకు బెయిల్ మీద ఉన్నాడు, 20 ఛార్జ్ షీట్లు వేసినా కూడా అంటే అది కూడా పొలిటికల్ వ్యవహారం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లనే కేసులు తేలవు. ఇప్పుడు కూడా ఈమె మళ్ళీ దీన్ని హైకోర్టుకి అంటుంది. హైకోర్టు ఇకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇది ఇంకా అసలు ట్రయల్కే ఇంకొక 1 year 2 years పట్టినా ఆశ్చర్యం లేదు. ఇలాగా నెక్స్ట్ ఎలక్షన్లో ఉపయోగపడే దానికోసం వీళ్ళు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఎందుకు తేల్చట్లేదంటే సునీత చంద్రబాబుకు ఉపయోగపడాలనుకునింది. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లో మళ్ళీ దీన్ని
ఇటు షర్మిల, సునీత అందరూ రంగంలో ఎదిగి బాబాయిని చంపేశాడు, మాకు న్యాయం చేయండి అని మళ్ళీ దాన్ని లైవ్గా ఉంచితే ఎలక్షన్లో ఉపయోగపడుతుంది అని సునీత ఈ పని చేస్తుంది. త్వరగా ఫినిష్ చేయాలి. దస్తగిరి మా వీళ్ళ నాన్నని చంపిన దస్తగిరిని ఈమె సపోర్ట్ చేస్తుంది. ఈమె లాయరు సిద్ధార్థ లూథర్ని అతని తరపున కూడా వాదిస్తున్నాడు అనేది వైసీపీ ఆరోపిస్తుంది. సో ఏదేమైనా ఇది పొలిటికల్ యాంగిల్ ప్రధానంగా కనబడుతుంది లీగల్ కంటే కూడా. సో నాకు తెలిసి ఇప్పుడిప్పుడే ఇది తేలే అవకాశం అయితే లేదు.